రైట్. సో లామిస్ థీరం వెళ్ళే ముందు ఏమంటే మనం కొన్ని డిస్కస్ చేద్దాం లామిస్ థీరంలో. సో లామిస్ థీరం అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే 3 ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ వన్ పాయింట్. ఓకే, అంటే 3 ఫోర్సెస్కి కామన్గా మీటింగ్ పాయింట్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ యొక్క లామిస్ థీరంని అప్లికేబుల్ చేయగలం. సో 3 ఫోర్సెస్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. సో ఐఎమ్ కన్సిడరింగ్ 3 ఫోర్సెస్. దీస్ ఆర్ 3 ఫోర్సెస్. 3 ఫోర్సెస్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. సో కామన్ పాయింట్ దగ్గర మీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఏమంటే లామిస్ థీరం అప్లికేబుల్ అంటే 1 నౌన్ ఫోర్స్ అయి ఉండాలి. 1 నౌన్ ఫోర్స్ ఉండాలి. సో ఈ 3 ఫోర్సెస్లో ఏదైనా ఒకటి నౌన్ ఫోర్స్ ఉంటే రిమైనింగ్ 2 అన్నోన్ ఫోర్స్ని ఆ యొక్క నౌన్ ఫోర్స్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయవచ్చు. సో అదేమంటే లామిస్ థీరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లామిస్ థీరం అంటే డెరివేషన్ చూద్దాం. ఓకే, సో 3 ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ వన్ పాయింట్. సో ఐఎమ్ కన్సిడరింగ్ 3 ఫోర్సెస్, దట్ ఈస్ PQR. I am considering these 3 forces PQR. 3 forces acting at one point, that point, meeting point, O point. So the force, okay, anyone, consider first of all any one force. Force is directly proportional to sine of other 2 forces making angle. Okay, suppose I am considering force, that one P. Force is directly proportional to sine of other 2 forces. Other 2 forces mean R and Q. So sine of other 2 forces making angle. Suppose I am considering other 2 forces making angle alpha. So P is directly proportional to sine of other 2 forces making angle alpha. So P is directly proportional to sine alpha. Similarly, we are going to another force, that one Q. Q is directly proportional to sine of other 2 forces making angle. So other 2 forces making angle R and P. So I am considering R and P between angle beta. So Q is directly proportional to sine beta. Q is directly proportional to sine beta. Similarly, I am going to another force, that one is R. So R is directly proportional to another 2 forces making angle. I am considering lambda. So sin lambda. So these are 3 equations. So first one is P is directly proportional to sin alpha, Q is directly proportional to sin beta, R is directly proportional to sin gamma. సో బేసిక్ థింగ్ ఒక్కటే జాగ్రత్తగా గుర్తుపెట్టు, మనం ఏదైతే ఫోర్స్ తీసుకుంటామో ఆ ఫోర్స్కి రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఉంటాయి. ఆ 2 ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ అదర్ 2 ఫోర్సెస్ మేకింగ్ యాంగిల్. సో ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు, P బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Q బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయొచ్చు. అదేవిధంగా ఈ ఈక్వేషన్ నుంచి R బై సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయొచ్చు. సో ఈ 3 ఈక్వేషన్స్ నుంచి కామన్గా ఒక ఈక్వేషన్ రాస్తాను, P బై sin alpha is equal to Q by sin beta is equal to R by sin gamma is equal to constant. So this is Lamis theorem. Lamis theorem ante so manaku force is directly proportional to sine of other 2 forces making angle. సో ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఫోర్స్ నౌన్ అయినప్పుడు, ఎనీ వన్ ఫోర్స్ నౌన్ సిచ్యువేషన్. So any one force, suppose I am considering P noun, P is equal to 100 Newton. P is equal to 100 Newton. So remaining R and Q unknown. R and Q unknown. So R and Q unknown అయితే మనం ఏం చేయాలి, ఈ యొక్క P వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో లామిస్ థీరం అప్లికేబుల్ ఓన్లీ 3 ఫోర్స్ కండిషన్. సో 3 ఫోర్స్లో మనకు ఒక ఫోర్స్ నౌన్ అయి ఉండాలి, రిమైనింగ్ 2 అన్నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మనకు ఫార్ములా ఇక్కడ మనకి ఏమవుతుంది, P బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు R బై సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దీని మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. దీని మీద ప్రాబ్లం అడిగితే సపోజ్ నేను ఇక్కడ a 40 kilonewton, that means a 40 Newton load attached with the help of two strings or chains. So
a 40 kilonewton load attached with the help of two chains. So it making angle 30 degrees one side, another side 60 degrees. సో ఇలాంటి ప్రాబ్లమ్సే మీకు అడుగుతాడు, చూడండి. సో వెయిట్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, రిమైనింగ్ టూ స్ట్రింగ్స్ దే మే డెవలప్ అప్వర్డ్ టెన్షన్. సో ఇదేం చేస్తాయి, టూ స్ట్రింగ్స్ పైకి టెన్షన్ని అప్లై చేస్తాయి, దట్ మీన్ పైకి లాగుతాయి, ఎందుకంటే వదిలేస్తే కిందకి పడిపోద్ది. సో ఈ టూ స్ట్రింగ్స్ ఏం చేయాలి, పైకి టెన్షన్ని డెవలప్ చేయాలి. సో ఈ స్ట్రింగ్ కూడా పైకి టెన్షన్ని డెవలప్ చేస్తుంది, T2. సో దీనికి డయాగ్రామ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకు ఏమంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఇవి నౌన్ అయి ఉండాలి మనకు. సో ఇక్కడ మనకు ఏమంటే ఆల్ఫా బీటా గామా నౌన్ అయి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఈ యాంగిల్ తెలియాలి, ఈ యాంగిల్ తెలియాలి, ఈ యాంగిల్ తెలియాలి. సో ఇక్కడ యాంగిల్ తెలిస్తే మాత్రమే మనం ఏమంటే ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు సార్ ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది ఈ రెండింటి మధ్య యాంగిల్లో, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఇది కష్టం అని. బట్ ఇక్కడ చాలా ఈజీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 30 సో 30 యాడ్ చేస్తే 30-60 యాడ్ చేస్తే 90. సో ట్రయాంగిల్ కాబట్టి మనకు 180. సో 180 మైనస్ 90 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ అయిపోయింది. సో ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ మనకు సింపుల్గా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, ఇది ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 90 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్. 90-30 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 180లో 90-30 పోయింది, సో 120 పోయింది. 180లో 120 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60 డిగ్రీస్. సో మనకి ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, మనకు ఇక్కడ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 90 ఇటు సైడ్ పోయింది, సో ఇక్కడ 60 పోయింది, 90-60 150 పోయింది. 180లో 150 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 30. ఈ 90 ఏమవుతుంది, 60గా 30గా డివైడ్ అవుతుంది. సో దీనికి ఫ్రీ బాడీ డ్రా చేసుకుంటే దీనికి డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఫ్రీ బాడీ. సో T1, నెక్స్ట్ ఇక్కడ T2, నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మనకు ఫోర్స్ అనేది ఇచ్చాడు 40 కిలోన్యూటన్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ రెండింటి మధ్యలో యాంగిల్ తెలుసు, ఎంత 90 డిగ్రీస్ అని తెలుసు. మనకు ఇక్కడ నుంచి ఈ యాంగిల్ కావాలి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనకు ఇది 60 అని తెలుసు, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 180. సో 180లో 60 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 180 మైనస్ 60. 180 మైనస్ 60 ఎంత అవుతుంది, 120 డిగ్రీస్. ఆల్రెడీ ఇక్కడ మనకు 30 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం 180. 180లో నుంచి 30 తీసేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ అగైన్ 180 మైనస్ 30. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. సో ఇప్పుడు మనకు అన్నిటికీ యాంగిల్స్ తెలుసు. సో మనం అప్లై చేయవచ్చు లామిస్ థీరం. సో ఇక్కడ ఫోర్స్ ఉంది, సో ఫోర్స్ ఎంత 40. సో డివైడెడ్ బై సైన్ ఆఫ్ అదర్ టూ ఫోర్సెస్ మేకింగ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ T1 ఉంది, T1 డివైడెడ్ బై సైన్ ఆఫ్ అదర్ టూ ఫోర్సెస్ మేకింగ్ యాంగిల్ 150 డిగ్రీస్. నెక్స్ట్ T2 ఉంది, T2 డివైడెడ్ బై సైన్ ఆఫ్ అదర్ టూ ఫోర్సెస్ మేకింగ్ యాంగిల్ సైన్ 120 డిగ్రీస్. సో దీంట్లో ఏదైనా టూ టర్మ్స్ సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ టూ టర్మ్స్ తీసుకుందాం. సో T1 బై సైన్ 150 ఈజ్ ఈక్వల్ టు 40 బై సైన్ 90. 40 బై సైన్ 90. సో T1 ఈజ్ ఈక్వల్ టు 40 సైన్ 150 బై సైన్ 90 వేసుకుంటే మనకి ఏమంటే T1 వాల్యూ వస్తుంది. అదేవిధంగా T2 కావాలనుకోండి, T2 కూడా సేమ్, T2 ఈజ్ ఈక్వల్ టు సో 40 సైన్ 120 ఇట్స్ డివైడెడ్ బై సైన్ 90 వేసుకుంటే మనకు T2 వస్తుంది. సో T1 T2 సింప్లిఫై చేస్తే మీకు వాల్యూస్ T1 T2 అనేవి వస్తాయి. సో ఇలా మీకు అన్నోన్ ఫోర్సెస్, టూ అన్నోన్ ఫోర్సెస్ని ఈ యొక్క లామిస్ థియరం అనేది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మనకు ఒక నౌన్ ఫోర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏమంటే మనకేంటంటే టూ అన్నోన్ ఫోర్సెస్ అయి ఉంటే అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇది ఎన్ని ఫోర్సెస్ ఉన్నప్పుడు మాత్రం అప్లికేబుల్ అవుతుంది, ఓన్లీ 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే. 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు లామిస్ థియరం అనేది మనం అప్లికేబుల్ చేయలేము. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీంట్లో, లామిస్ థియరంలో ఇంకొక ఎగ్జాంపుల్. సో ఎలా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
రైట్. సో ఈ యొక్క లామిస్ థీరంలో ఏమంటే ల్యాంప్ ప్రాబ్లమ్స్, ల్యాంప్, ఓకే. సో ఏ ల్యాంప్ అటాచ్డ్, సో ఏ ల్యాంప్ ఆఫ్ వెయిట్ 15 Newton, okay, a lamp 15 Newton, it is attached horizontal plane to 60 degrees, vertical plane to 45 degrees, right. A lamp attached to horizontal plane to 60 degrees, vertical plane to 45 degrees. ఇలాంటి ప్రాబ్లమ్ ఏం చేస్తారు, రైట్. సో మనం ఏమంటే యాంగిల్స్లోకి కన్వర్ట్ చేసుకోవడమే. సో ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ 45 ఉంది, సో ఇక్కడ 90 ఉంది, సో రిమైనింగ్ ఇక్కడ 45 degrees వస్తుంది, రైట్. ఇక్కడ 45 degrees. అగైన్ దీన్ని ఇందాక చెప్పిన విధంగానే సింప్లిఫై చేసుకోండి. సో ఇక్కడ చూడండి 90 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది 180 minus 90 minus 60 30 degrees. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి మనం. సో ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ఇది 90 degrees. సో 90 degreesలో నుంచి ఇక్కడ 45 పోయింది, రిమైనింగ్ ఇటు సైడ్ ఎంత ఉంటుంది 45 degrees, రైట్. సో ఇటు సైడ్ మొత్తం ఏమంటే మనకు ఇక్కడి నుంచి అయితే 180 degrees, 180లో నుంచి 30 పోయింది అనుకోండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 180 minus 30 150 degrees. అదేవిధంగా ఇక్కడ మనకు 180లో నుంచి 45 పోయింది, సో 180లో నుంచి 45 పోతే రిమైనింగ్ మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది వాల్యూ. సో 180 minus 45 135 degrees. సో టోటల్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ మనకు, టోటల్ యాంగిల్ 45 plus 30 75 degrees. సో దీన్ని బేస్ చేసుకొని అగైన్ మళ్ళా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో ఇది 15 Newton. సో నెక్స్ట్ ఇక్కడ మనకు యాంగిల్ బిట్వీన్ T1 and T2, యాంగిల్ బిట్వీన్ T1 and T2 75 degrees. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ T1 and 15 Newton 135 degrees. యాంగిల్ బిట్వీన్ T2 and 15 Newton, that one 150 degrees, right. So using Lamin's theorem, so force, so 15, it's divided by sine of other two forces, that one T1 T2 making angle 75 degrees, that is equal to, next to T1 force, it's divided by other two forces and T2 and 15 Newton making angle sine 150 degrees, so that is equal to another force, that one T2, another two forces sine of another two forces making angle 135 degrees. So again T1 by sine 150 degrees is equal to 15 by sine 75. So next to T2 by sine 135 degrees is equal to 15 by sine 75. So T1 is equal to 15 sine 150 degrees is divided by sine 75. They will get something value T1. Similarly we go to T2, 15 sine 135 degrees, it's divided by sine 75. They will get T2 is equal to something value. So based on this procedure need to follow to find tension in members T1 and T2, right. So ఈ యొక్క లామిస్ థీరం యొక్క జనరల్ ప్రిన్సిపల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడడానికి కొంచెం లెంతీగా అనిపించవచ్చు ప్రాబ్లం అనేది. సో కంపల్సరీ ఈజీగా మనం చిన్నగా సాల్వ్ చేసేవచ్చు, విత్ ఇన్ 1 minute ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయవచ్చు. బట్ ప్రాబ్లం అనేది మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే, నేను క్లియర్గా 1 by 1 చెప్పాను కాబట్టి టైం కొంచెం లెంతీగా అవుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ అనేది మనకు క్లియర్గా ఉంటే విత్ ఇన్ 1 or 2 minutes ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ అనదర్ ప్రిన్సిపల్లోకి వెళ్దాం. ట్రయాంగిల్ లా. సో ఆల్రెడీ మనకు ట్రయాంగిల్ అంటే ఏం తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏమంటే రిజల్ట్ ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ట్రయాంగిల్ లా. సో అది చూద్దాం ట్రయాంగిల్ లా.
రైట్. సో ఇక్కడ ట్రయాంగిల్ చూస్తే సో ఇక్కడ ట్రయాంగిల్ చూసామనుకోండి, 2 forces acting at one point. So I am considering these are 2 forces. So this one, next I am considering another 2 force, another force, that one. So I am considering 2 forces P and Q, both having magnitude and direction. Okay, so these 2 forces resultant act as a third side of the triangle. These 2 forces resultant third side of the triangle, opposite direction. Okay, these 2 forces in same direction P and Q, but its resultant third side of the triangle, it is in opposite direction of P and Q, that is known as triangle law. Okay, so ikkada emante manaku rendu forces acting in same direction, 2 forces acting in same direction, but its third side, that means triangle third side, it's act like a resultant, its direction opposite direction to P and Q. So that type of law is known as triangle law. So మనకు ఏం లేదు, 3 forces తో ఒక ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటే 2 sides ఆఫ్ ది ట్రయాంగిల్స్ మనకేమంటే P and Q, దాని యొక్క థర్డ్ సైడ్ ఏమంటే దాని యొక్క రిజల్టెంట్, అంటే ఈ యొక్క P and Q యొక్క రిజల్టెంట్ అదేమంటే R, దాని యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్ టు దిస్ 2 forces, దట్ మీన్ ఆపోజిట్ ఈ రెండింటికి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఆపోజిట్ టు ఫోర్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ట్రయాంగిల్ లా. సో ట్రయాంగిల్ లాని డిరైవ్ చేయడానికి ఇంకోటి ఏమంటే మనకు ఫోర్సెస్ వేసుకొని ఆ ఫోర్సెస్కి ఏమంటే ఆపోజిట్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకొని కూడా దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏమంటే ఈజీ మెథడ్. సో దీని మీద ఎక్కువ ప్రెషర్ చేయడు కాబట్టి దాన్ని నేను సింప్లిఫై చేశాను. నెక్స్ట్ ఏమంటే పాలిగాన్ లా. సో పాలిగాన్ లా అంటే ఇక్కడ మనకు పాలి అంటే మెనీ, అంటే పాలి అంటేనే మెనీ, అంటే మనకేమంటే పాలిగాన్ లా. సో ఇక్కడ ఏమంటే సెవరల్ సైడ్స్, సో యాక్ట్ ఇన్ సేమ్ డైరెక్షన్, resultant of these sides will be act as a resultant, that means closing of this polygon, it's act like a resultant. So ikkada manakemante all are in same direction, closing of this polygon force acting opposite direction. So ఇది closing, so ఈ యొక్క closing అనేది ఏమంటే ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అలాంటి లాని ఏమంటామంటే పాలిగాన్ లా అంట. అంటే మనకు సెవరల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇట్స్ క్లోజింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ఫోర్స్ యాక్ట్ లైక్ ఏ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ ఆల్ ఫోర్సెస్, అంటే ఈ అన్ని ఫోర్సెస్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది ఏది, ఈ యొక్క క్లోజింగ్ ఫోర్స్ అనేది, దాన్ని ఏమంటామంటే పాలిగాన్ లా అంటాం. సో నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్, అంటే మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్లో చాలాసార్లు అంటే మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి చాలాసార్లు మనం ఏమంటే ఎగ్జామ్స్లో కూడా మనం ఏమంటే సాల్వ్ చేయలేక వదిలేసి వచ్చేది ఏమంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. బట్ ఈ యొక్క రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంత ఈజీ టాపిక్ ఇంకా ఎక్కడ ఉండదు ఇంజనీరింగ్ మెకానిక్స్లో. ఎందుకంటే అంత ఈజీ టాపిక్ ఎందుకంటే ఇది జస్ట్ మనకు బేసిక్స్ అనేవి ఒక్కసారిగానే అర్థమైతే, అంటే మనకు గ్రాఫ్ డ్రా చేయడం ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి డ్రా చేస్తున్నాం. మనకు ఏమంటే బేసిక్స్ అంటే గ్రాఫ్లో ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్, నెక్స్ట్ ఎలా తీసుకోవాలి అన్నది ఒక కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం ఏమంటే ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. సో ఈ యొక్క క్లాస్లో హైలైట్గా దట్ మీన్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకు రెజల్యూషన్ అంటే రిజాల్వింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజాల్వింగ్ ఎందుకు చేయాలి? సో రిజాల్వింగ్ ఎందుకు చేయాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఉందనుకోండి, ఇది వర్టికల్ ఫోర్స్ అవుతుంది. సపోజ్ ఒక ఫోర్స్ అనేది ఇలా ఉందనుకోండి, హారిజాంటల్ ఫోర్స్ అంటారు. బట్ ఒక ఫోర్స్ అనేది ఇలా ఉందనుకోండి, సో ఇది హారిజాంటల్ కాదు అండ్ వర్టికల్ కాదు.
సో హారిజాంటల్ కాదు, వర్టికల్ కాదు, అంటే ఇది ఇంక్లైన్డ్ ఫోర్స్. ఈ యొక్క ఇంక్లైన్డ్ ఫోర్స్ని మనం ఏం చేయాలంటే రిజాల్వ్ చేసి దానికి హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ వర్టికల్ కాంపోనెంట్ని మనం డెవలప్ చేయాలి. సో అందుకేమంటే ఇక్కడ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది చేస్తాం. అంటే మనకేమంటే ఎగ్జాక్ట్గా ఫోర్స్ అనేది హారిజాంటల్గా ఉంటే హారిజాంటల్ అని చెప్పగలం, వర్టికల్గా ఉంటే వర్టికల్గా అని చెప్పగలం. బట్ ఎక్కడైతే ఇంక్లైన్ ఫోర్స్ ఉంటుందో అలాంటి ఇంక్లైన్ ఫోర్స్ అనేది మనకు రెండు కాంపోనెంట్స్ని డెవలప్ చేస్తుంది. అది ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ అనదర్ వన్ ఏమంటే వర్టికల్ కాంపోనెంట్. ఏ ఫోర్స్ డెవలప్ చేస్తుంది? ఏదైతే ఇంక్లైన్ ఫోర్స్ ఉంటుందో అలాంటి ఫోర్స్ ఏం చేస్తుంది అంటే మనకు రెండు కాంపోనెంట్స్ని డెవలప్ చేస్తుంది. అదేమంటే ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, అనదర్ వన్ ఏమంటే వర్టికల్ కాంపోనెంట్. అంటే మనకు హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. సో మనకు ఏమంటే ఎగ్జామ్స్లో ఎక్కడైనా మనం ఏమంటే డైరెక్ట్గా బ్లైండ్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం. అదేమంటే ఆల్ హారిజాంటల్ కాంపోనెంట్స్ కాస్ కాంపోనెంట్, ఆల్ వర్టికల్ కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్ అని ఒక బ్లైండ్గా మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకో ఉంటాం. బట్ ఎప్పుడు ఆల్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఎప్పుడు మనకేమంటే కాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్ వర్టికల్ కాంపోనెంట్స్ కూడా ఎప్పుడు మనకు సైన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడు మనకు కాస్ కాంపోనెంట్ డెవలప్ అవుతుంది, ఎప్పుడు మనకు సైన్ కాంపోనెంట్ డెవలప్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఫోర్స్ అనేది ఏ యొక్క ప్లేన్తో అంటే హారిజాంటల్ ప్లేన్తో యాంగిల్ చేస్తే ఆ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఏమవుతుంది అంటే కాస్ కాంపోనెంట్ అవుతుంది. అదే ఇక్కడ మనం తీసుకున్న ఫోర్స్ అనేది వర్టికల్ కాంపోనెంట్తో యాంగిల్ చేస్తే వర్టికల్ కాంపోనెంట్ అనేది మనకు వర్టికల్ కాంపోనెంట్ అనేది ఏమవుతుంది అంటే కాస్ అవుతుంది. అంటే దేంతో యాంగిల్ చేస్తుందో అంటే ఫోర్స్ అనేది ఏ యొక్క కాంపోనెంట్తో మనకు ఏ యొక్క యాక్సిస్తో అయితే మనకు హారిజాంటల్ యాక్సిస్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ కాస్ అవుతుంది. అదే వర్టికల్ యాక్సిస్తో మనకి యాంగిల్ అని చేస్తే ఆ వర్టికల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది. అంటే యాంగిల్ దేంతో చేస్తుందో ఆ కాంపోనెంట్ ఏమవుతుంది అంటే కాస్ కాంపోనెంట్ అవుతుంది. దానికి ఆల్టర్నేట్ సైన్ కాంపోనెంట్ అవుతుంది. అంటే మనకు ఫోర్స్ అనేది ఇక్కడ మనకు హారిజాంటల్తో యాంగిల్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది. అదేవిధంగా వర్టికల్తో చేస్తే వర్టికల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది. అంటే మనకు యాంగిల్ దేంతో చేస్తుందో అది మనకు కాస్ కాంపోనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆల్టర్నేట్గా వచ్చే కాంపోనెంట్ ఏమవుతుంది ఆల్టర్నేట్గా సైన్ కాంపోనెంట్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ 4 కాంపోనెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ మనకు సో ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో ఎప్పుడు మన రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ యూజ్ చేయాలి? మనకు ఎప్పుడైతే మనకు ఇంక్లైన్ ఫోర్స్ ఉంటుందో అలాంటి ఇంక్లైన్ ఫోర్స్ని మనం ఏం చేయాలి రిజాల్వ్ చేయాలి. ఎలా రిజాల్వ్ చేయాలి? హారిజాంటల్గా రిజాల్వ్ చేయాలి అండ్ వర్టికల్గా రిజాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏమంటే ఇక్కడ తీసుకుంటారు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకేమంటే పాజిటివ్ ఉంటుంది, గ్రాఫ్ డ్రా చేస్తాం మనం. సో ఇక్కడ కూడా పాజిటివ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఫోర్సెస్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫోర్స్ సిస్టమ్ తీసుకుందాం. సో ఐఎమ్ కన్సిడరింగ్ వన్ ఫోర్స్ సిస్టమ్, right? So suppose I am considering one force F1, it making angle with horizontal θ1. So next అదే విధంగా I am considering another force F2, it making angle with horizontal θ2. I am considering another force, that one F3, making angle with horizontal θ3. I am considering another force F4, it making angle with horizontal θ4, right? So resolving forces. So first of all resolving F1 force horizontally. So దేంతో యాంగిల్ చేస్తుంది? హారిజాంటల్తో చేస్తుంది కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? F1 cos θ1. సో అదేవిధంగా వర్టికల్గా రిజాల్వ్ చేయండి. వర్టికల్గా రిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? F1 sin θ1. ఎందుకు యాంగిల్ హారిజాంటల్ చేస్తుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా కాస్ కాంపోనెంట్ డెవలప్ చేస్తుంది. సో అదేవిధంగా F2ని హారిజాంటల్గా రిజాల్వ్ చేయండి, F2 cos θ2. అదేవిధంగా వర్టికల్గా రిజాల్వ్ చేయండి, F2 sin θ2. సో అదేవిధంగా మనం హారిజాంటల్గా దీన్ని రిజాల్వ్ చేయండి, F3
కాస్ థీటా 3. సో అదేవిధంగా ఇటు సైడ్ రిజాల్వ్ చేయండి, F3 సైన్ థీటా 3. నెక్స్ట్ అదేవిధంగా F4ని హారిజాంటల్గా రిజాల్వ్ చేయండి, F4 కాస్ థీటా 4. సో అదేవిధంగా రిజాల్వ్ చేయండి F4 సైన్ థీటా 4. సో అన్ని ఫోర్సెస్ రిజాల్వ్ చేయడం అయిపోయింది. రిజాల్వ్ చేసిన తర్వాత ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, ద ఫోర్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని ఏమంటామంటే ఈక్విలిబ్రియం అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే దీన్ని అప్లై చేయాలి. ఓకే, సో సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. హారిజాంటల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయో అది రాసుకుంటా వద్దాం. సో సైన్స్ అనేవి మర్చిపోకూడదు మనం. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, హారిజాంటల్ కాంపోనెంట్స్ చూడండి, ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఇక్కడ F1 కాస్ థీటా 1, సైన్ చూడండి ఇక్కడ పాజిటివ్. సో అదేవిధంగా ఇటు సైడ్ రండి, ఇక్కడ సైన్ చూడండి నెగిటివ్, F2 కాస్ థీటా 2. నెక్స్ట్ F3 చూడండి, F3 కూడా ఇక్కడే ఉంది కాబట్టి మైనస్ F3 కాస్ థీటా 3. నెక్స్ట్ F4 ఉంది, F4 పాజిటివ్, F4 కాస్ థీటా 4. సో ఇది సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అదేవిధంగా సమ్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వర్టికల్ కాంపోనెంట్ చూడండి ఇక్కడ F1 సైన్ థీటా 1, F1 సైన్ థీటా 1. నెక్స్ట్ ఇక్కడ అనదర్ వన్ F2 సైన్ థీటా 2. సో ఎందుకు ఇక్కడ రెండు పాజిటివ్ టర్మ్స్, ఇక్కడ వచ్చామనుకోండి రెండు నెగిటివ్. సో మైనస్ F3 సైన్ థీటా 3. నెక్స్ట్ F4 సైన్ థీటా 4. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది సైన్స్, నెక్స్ట్ ఏమంటే మనకు కాంపోనెంట్స్. సో అదేవిధంగా దీని యొక్క రిజల్టెంట్, ఈ యొక్క రెజల్యూషన్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకు డెవలప్ అయిన ఈ యొక్క రిజల్టెంట్ యొక్క డైరెక్షన్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ theta is equal to tan inverse of sigma v by sigma h. That means sum of vertical components by sum of horizontal components. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. రిజల్టెంట్ R is equal to sum of h square plus sum of v square. సో అదేవిధంగా డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ theta is equal to tan inverse of sigma v by sigma h. Okay, these are two important formulas in resolution of forces. So resultant R is equal to sigma h square plus sigma v square. Direction of resultant theta is equal to tan inverse of sigma v by sigma h. సో ఇదే విధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇందాక చెప్పాను నేను. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు సైన్ కాస్ వేసుకోవడం. సపోజ్ ఇక్కడ మీకు ప్రాబ్లంలో నేను ఇక్కడ కాంపోనెంట్ ఇక్కడ చూడండి theta 2 ఇట్ మేకింగ్ యాంగిల్ విత్ theta 2 ఇట్ మేకింగ్ యాంగిల్ విత్ వర్టికల్ అన్నాను. ఓకే, సో ఇట్ మేకింగ్ యాంగిల్ విత్ వర్టికల్. సో ఆటోమేటిక్గా యాంగిల్ దేంతో చేస్తుంది, వర్టికల్తో చేస్తుంది. సో వర్టికల్ కాంపోనెంట్ ఏమవ్వాలి, మనకు కాస్ కాంపోనెంట్ అవ్వాలి. సో వర్టికల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ అవ్వాలి. నెక్స్ట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవ్వాలి, దానికి ఆపోజిట్ సైన్ కాంపోనెంట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మీకు ఫార్ములాలో ఏమవుతుంది, F2 ఇక్కడ మనకు F2 ఏమవుతుంది, ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ F2 అనేది మనకి ఇక్కడ సైన్ థీటా 2 ఉంది కదా. సో ఇక్కడ మనకు F2 ఏమైంది, ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ అయితే F2 కాస్ థీటా 2. సో పాజిటివ్ కాస్ థీటా 2 అవుతుంది. అదేవిధంగా హారిజాంటల్ కాంపోనెంట్ని కూడా చేంజ్ చేయండి. సో F2 సైన్ థీటా 2 అవుతుంది. సో F2 సైన్ థీటా 2. సో డైరెక్షన్ చూడండి, ఇక్కడ సైన్ అనేది ఏది ఉంది,
అదే సైన్ని మెన్షన్ చేసుకోవాలి. బట్ మనం క్లియర్గా చేయాల్సింది ఏంది, సో యాంగిల్ దేంతో అయితే చేస్తుందో ఆ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ చేసుకోవాలి, దానికి ఆల్టర్నేట్ కాంపోనెంట్ అనేది సైన్ కాంపోనెంట్ తీసుకోవాలి. మనకి యాంగిల్ ఏదైతే చేస్తుందో దానికి ఏమంటే మనము కాస్ కాంపోనెంట్ తీసుకోవాలి, వర్టికల్తో చేస్తే వర్టికల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ తీసుకోవాలి, దానికి ఆల్టర్నేట్ సైన్ కాంపోనెంట్ తీసుకోవాలి. అదే హారిజాంటల్తో చేస్తున్నాం అనుకోండి, హారిజాంటల్ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్ తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ వర్టికల్ కాంపోనెంట్ అనేది ఏం చేయాలి, మనము సైన్ కాంపోనెంట్గా తీసుకోవాలి. ఇది ఇక్కడ మనకి ఏమంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొమెంట్, ఫోర్స్ ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ నోన్ యాజ్ మొమెంట్. సో మొమెంట్ అంటే మనకు ఏం లేదు, ఫోర్స్ ఉంటుంది, దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ నోన్ యాజ్ మొమెంట్. సో నెక్స్ట్ కపుల్, సో లాస్ట్ వన్ కపుల్. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది కపుల్. సో కపుల్ అంటే టూ. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ లివర్, దట్ ఈస్ నోన్ యాజ్ కపుల్. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. సో సపోజ్ ఐఎమ్ కన్సిడరింగ్ F1, నెక్స్ట్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ అనదర్ వన్ F2. So these two forces F1 is equal to F2, two equal and opposite forces act on lever. The distance between two forces, that is known as arm of Kapul. So arm of Kapul. So this F1 F2 both are acting in opposite direction. So both are equal, F1 is equal to F2, but two equal and opposite forces act on lever, that is known as Kapul. సో కపుల్ అనేది ఎక్కడ డైలీ లైఫ్లో యూజ్ చేస్తారు, ట్యాప్ని ఓపెన్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అప్లికబుల్ అయితే మాత్రమే ట్యాప్ ఓపెన్ కావచ్చు, అదర్వైజ్ క్లోజ్ అవుతుంది. సో మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇవి ఈ యొక్క ఫోర్సెస్లో బేసిక్ థింగ్స్. సో నెక్స్ట్ థింగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ టు ఆల్.